రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఉపాధి హామీ కూలీలకు ధర పెరుగుతుందన్నారు మంత్రి సీతక్క. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఉదయం కోసిని గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాస్ పాల్గొన్నారు. అప్పటి నుంచి ఈ రోజు 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. మోడీ మీరు మొన్న బీజేపీ అయినా ఇక్కడ గెలిపించారు. ఆ ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా 10 ఏళ్ల నుంచి కూలి పెంచారా? మీరు 100 రోజుల పని పెరిగిందా? వెనకట 200, 250 వచ్చేది, గదే పడుతుంది. ఇంకా అప్పుడు 100 రోజులు కరెక్ట్ పని నడిచేది. కానీ బీజేపీ వచ్చినాక దీన్ని తీసేయాలి, ఇది సోనియమ్మ పెట్టిన పథకం అని ఈ పని రోజు రోజుకు తగ్గించి 42 రోజులు, 50 రోజులు, 40 రోజులు నడిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇందిరమ్మ మనవడు, సోనియమ్మ కొడుకు రేపు ప్రధానమంత్రి అవడం ఖాయం. ఆయన ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. పేదోళ్ళను కాపాడుకోవాలి, పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, పేదోళ్ళకు భూములు పంచాలని పోడు భూముల చట్టం తీసుకొచ్చినాం. ఎక్కడ భూములు ఉంటే అప్పుడు ఎక్కడ పోయినా ఇండ్లు వేసుకొని బతికారు. ఇప్పుడు ప్రతి ఒక్క గజం కూడా మనం ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఇబ్బందులు పడ్డారు. అందరినీ ఖాళీ చేయించడము, ఇది గవర్నమెంట్ భూమి అని వెళ్ళిపోమని అట్లా చేసిర్రు. కానీ మన ప్రభుత్వం ఎక్కడ భూమి ఉంటే అక్కడ పేదోళ్ళకు దక్కాలని ఇచ్చినాము. ఇప్పుడు 100 రోజుల పనిని కూడా 100 రోజులు చేయిస్తాం. రోజుకు 400 పెంచుతున్నాం. ఇప్పుడు రేపు ఎలక్షన్లు అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు వారి మాట రోజుకు 400. ఎందుకంటే అన్నిటికీ పెరిగినాయి. ఉప్పుకు పెరిగింది, పప్పుకు పెరిగింది, బట్టలకు పెరిగింది, బంగారం పెరిగింది, పాల ప్యాకెట్ పెరిగింది, మీరు ఎక్కే ఆటో ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ ఛార్జీలు పెరిగినాయి, ప్రతి దానికి పెరిగినాయి. కానీ మీ కూలికి, మీ కష్టానికి